వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబు నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా ఒకటి రెండింటికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్లు చూసి మేము పట్టుకున్నాము, అసలు లేనే లేదు అనేది ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో అలిగేషన్ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ సంబంధించి ఎవరికి తెలియదు. రేపు విచారణలో న్యాయస్థానం విచారణలో తేరాల్సిందే అక్కడున్న ఏం జరిగింది. ఎందుకంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో శాంపుల్స్ని బేస్ చేసుకొని రికార్డెడ్గా అయితే ఎక్కడా బోలేబాబా లేదు. దట్ ఈజ్ ఏఆర్ డైరీ. ఈరోజు ఏ శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు, ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళు కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ ప్రస్తావన కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించారనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్ళీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్లో నుంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించినవి కావదు, ఏఆర్ డైరీకి సంబంధించినవి. ఆ ఏఆర్ డైరీకి బోలేబాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్లో మేము కనుక్కున్నామని ఈరోజు సిట్టు అలిగేషన్ చేసింది. అది తేలాల్సింది అక్కడ. ఇంక ఎక్కడ 1924 సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగిందని తెలుస్తుంది లేదు.